ఒకప్పుడు పచ్చని అడవులతో నీలి సముద్రాలతో కళకళలాడే స్వర్గం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కాలుష్యం, వాతావరణ మార్పులతో భూమి తన ఓర్పును కోల్పోయింది. శాస్త్రవేత్తలందరూ ఒకే మాట చెప్పారు: ఇంకొద్ది కాలమే, ఆ తర్వాత మానవ మనుగడ ఇక్కడ అసాధ్యం. ప్రపంచంలోని అగ్రగామి అంతరిక్ష పరిశోధన సంస్థలన్నీ తమ భేదాల పక్కన పెట్టి ఒక్కటయ్యాయి. వారి లక్ష్యం ఒక్కటే: ప్రాజెక్ట్ జెనెసిస్. అంగారక గ్రహం మీద మానవజాతికి కొత్త ఇల్లు కట్టడం. మార్స్ మీద నివసించడానికి ఒక అత్యాధునికమైన స్పేస్ విలేజ్ నమూనాను సిద్ధం చేశారు. అందులో మనుషులు బ్రతకడానికి కావలసిన ఆక్సిజన్ జనరేటర్లు, ఆహారం పండించే హైడ్రోపోనిక్ సిస్టమ్స్ మరియు అధునాతన పరికరాలను ఒక భారీ స్పేస్ క్రాఫ్ట్లో లోడ్ చేశారు. ఈ చారిత్రక ఘట్టానికి 2 ధైర్యవంతులను ఎంపిక చేశారు: లిజా, ఒక మేధావి అయిన ఆస్ట్రోబయాలజిస్ట్; జాయ్, అత్యంత నైపుణ్యం కలిగిన స్పేస్ పైలట్ మరియు ఇంజనీర్. ప్రయోగ సమయం ఆసన్నమైంది. ప్రపంచం మొత్తం ఊపిరి బిగబట్టి టీవీలో చూస్తోంది. కౌంట్డౌన్ ముగిసింది. నిప్పులు చిమ్ముతూ ఆ భారీ స్పేస్ క్రాఫ్ట్ భూమి ఆకర్షణ శక్తిని ఛేదించుకుని నింగికెగిసింది. నెలలత తరబడి సాగిన సుదీర్ఘ ప్రయాణం. లిజా, జాయ్ ఎంతో ధైర్యంగా, ఎలాంటి సాంకేతిక లోపాలు రాకుండా స్పేస్ క్రాఫ్ట్ను నడిపించారు. ఎర్రటి నేలపై అడుగులు. ఫైనల్గా ఆ రోజు వచ్చింది. స్పేస్ క్రాఫ్ట్ మార్స్ వాతావరణంలోకి ప్రవేశించింది. ఆల్ సిస్టమ్స్ నార్మల్. జాయ్ కంట్రోల్ రూమ్కి సమాచారమిచ్చాడు. రెట్రో రాకెట్లు ఫైర్ అయ్యాయి. ఎర్రటి దుమ్ము మేఘాల మధ్య వారి నౌక నెమ్మదిగా, సురక్షితంగా మార్స్ ఉపరితలంపై ల్యాండ్ అయింది. మానవ చరిత్రలో అది ఒక సువర్ణ అధ్యాయం. ఆ వింత శబ్దం, ల్యాండింగ్ విజయవంతం కావడంతో లీసా, జాయ్ ఆనందానికి అవధులు లేవు. వాడు తమ స్పేస్ సూట్లు ధరించి ఎయిర్ లాక్ తెరిచారు. అడుగు బయట పెట్టగానే అంతా నిశ్శబ్దం. కంఠం తడి ఆరిపోయేంత నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుంటూ హఠాత్తుగా ఒక శబ్దం వినిపించింది: గ్రీ ఖ్ జుమ్. లీసా ఆగిపోయింది. జోయ్, నీకా శబ్దం వినిపించిందా అని అడిగింది. జోయ్ తన హెల్మెట్ సెన్సార్లను చెక్ చేశాడు. అవును లీసా, అది గాలి శబ్దం కాదు. ఏదో మెకానికల్ శబ్దంలా ఉంది, లేదా ఏదైనా జీవి చేస్తున్న శబ్దంలా ఉంది. ఆ శబ్దం ఒక పెద్ద బండరాయి వెనక నుండి వస్తోంది. భయం మరియు ఆసక్తితో కూడిన గుండె చప్పుళ్లతో వారిద్దరూ ఆ శబ్దం వస్తున్న వైపు అడుగులు వేశారు. అక్కడ వారికి కనిపించిన దృశ్యం వారి ఊహ కందనిది.